ఇప్పుడు ఆధునిక చికిత్స అనేది ఎలా ఉంది? ఈ మధ్య గ్లూకోమీటర్స్ అని ఏవేవో వింటున్నాను. చేతికి పెట్టుకుంటున్నారు, ఎక్కడెక్కడో పెట్టుకుంటున్నారు. కంటిన్యూస్ గ్లూకోజ్ అది మానిటర్స్. ఏంటి నాకు అర్థం కాల. అయితే మెయిన్ మోటివ్ ఏంటంటే సార్ మనకి షుగర్ వచ్చినప్పుడు షుగర్ షుడ్ బీ ఇన్ ద లెవెల్స్ వేర్ ఇట్ డజంట్ డ్యామేజ్ యువర్ బాడీ. అంటే ఓకే. మన షుగర్ లెవెల్స్ ఒక లెవెల్‌లో ఉంటాయి. అంటే తిన్న తర్వాత 140 కన్నా 160 కన్నా తక్కువ ఉండాలి. తిన్నక ముందు 100, 110 కన్నా తక్కువ ఉంటే ఏంటంటే మనకు ఆ షుగర్ వల్ల బాడీకి జరిగే డ్యామేజ్ అనేది మనం మినిమైజ్ చేసుకోగలుగుతాం. ఓకే. ఎంత మంచి కంట్రోల్ పెడితే అంత మినిమైజ్ చేసుకోగలుగుతాం. అచ్చా అయితే అచ్చా. ఒకప్పుడు ఎట్లా ఉంటుండే అంటే మనం డేకి ఒకసారి ప్రిక్ చేసుకొని చూసుకోవడం, 2 సార్లు ప్రిక్ అవును, చేసుకొని, 3 అవును. సార్లు ప్రిక్ చేసుకొని వస్తుండే. ఇప్పుడు టెక్నాలజీ అడ్వాన్స్ అయ్యే కొద్దీ ఏమవుతుందంటే మనం ఒక చిన్న ప్యాచ్ ఉంటుంది. కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటర్ అని ప్యాచ్ ఉంటుంది. ఆ, ఆ ప్యాచ్‌ని మన స్కిన్‌కి పెట్టామనుకోండి, ఆ స్కిన్ నుంచి అదే అంటే ఎవ్రీ 15 మినిట్స్‌కో 15 మినిట్స్‌కో ఒకసారి బ్లడ్ శాంపుల్ తీసుకొని టెస్ట్ చేసి వావ్! ఎంత ఉందో చెక్ చేస్తుంది. ఆ, సో ఏంటిదంటే దాంతో అడ్వాంటేజ్ ఏముందంటే మనం ఏ టైంలో ఎక్కువ ఉంటుంది అంటే తినకముందు ఎక్కువ ఉంటుందా, తిన్న తర్వాత ఎక్కువ ఉంటుందా, హ్మ్, లేకపోతే నైట్ పడుకున్నప్పుడు ఎక్కువ అవుతుందా, ఎప్పుడైనా తక్కువ అవుతుందా, టాబ్లెట్స్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాల్సి వస్తుంది, హ్మ్. ఒకవేళ ఇంకేదైనా చేంజెస్ చేయాలా, అవన్నీ వచ్చేస్తాయి. అంటే కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ సీజీఎం దిస్ ఇస్ ద లేటెస్ట్ టెక్నాలజీ వీ హ్యావ్. దీనికన్నా లేటెస్ట్ టెక్నాలజీ కూడా వచ్చింది ఇప్పుడు. ఓకే. అదేంటిదంటే ఇన్ఫ్యూజన్ పంప్స్ అంటారు. ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ పంప్స్ అంటారు. ఆ, అవేంటివంటే అది చిన్న మెషిన్ ఉంటుంది. మన స్కిన్‌కి పెట్టేస్తాము. ఆ, స్కిన్‌కి పెట్టేస్తే అదే షుగర్ ఎంత ఉందో చూసుకుంటుంది. అదే ఇన్సులిన్ ఎంత ఇవ్వాలో కూడా డిసైడ్ చేస్తుంది. సీరియస్లీ. వచ్చేసాయి. ఆ, లేటెస్ట్ అండ్ మెట్రానిక్ 780G అని కొన్ని సిస్టమ్స్ వచ్చేసాయి. ఓకే. కొంచెం ప్రైజీ ఉంటాయి. బట్ దే ఆర్ వర్త్ ది ఇన్వెస్ట్‌మెంట్ ఎస్పెషల్లీ ఫర్ టైప్ 1 డయాబెటీస్ లేకపోతే లాంగ్ స్టాండింగ్ టైప్ 2 డయాబెటీస్ ఉంటే షుగర్స్ ఎక్కువ అవ్వడం, తక్కువ అవ్వడం వాళ్ళకి ఇన్ఫ్యూజన్ పంప్స్ వచ్చేసాయి. అంటే దే హావ్ నథింగ్ టు వరీ. ఆ మెషిన్ పెట్టేసుకున్నారనుకోండి, ఆ మెషిన్ కరెక్ట్ ఉందా లేదా చూసుకుంటే ఆ, షుగర్ ఎంత ఉందో అదే చూసుకుంటుంది. ఎంత ఇన్సులిన్ కూడా అదే డిసైడ్ చేసుకొని ఇచ్చేస్తుంది. అండ్ మనకి యా, ఇన్ఫర్మేషన్ అంతా ఫోన్‌కి వచ్చేస్తుంది. అది మన డాక్టర్‌కి చూపించామనుకోండి, వాళ్ళ ప్రాసెస్ చూసుకొని ఎక్కడ చేంజ్ చేసుకోవాలో చూసుకుంటాం. మొత్తం అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బా! హస్ కమ్ బ్యాక్ ఇంటూ ద డయాబెటిస్ వావ్! మేనేజ్మెంట్ వావ్! ఆల్సో. సూపర్. మరి ఇండియాకి వచ్చేసిందా? వచ్చేసింది సార్, వచ్చేసింది. ఓకే. అంటే ఉస్మానియాలో గానివ్వండి, నిమ్స్‌లో గానివ్వండి దేర్ ఆర్ ట్రయల్స్ గోయింగ్ ఆన్. మనం అచ్చా! కమ్యూనిటీలో ఇస్తున్నాము. దేర్ ఇస్ గుడ్ సూపర్. ప్రోగ్రెస్. అవునా? ఆ, ఇంకా వస్తూనే ఉంటాయి. అంటే ద టెక్నాలజీస్ అంటే ఎగ్జాక్ట్‌లీ. మన లైఫ్ స్పాన్ పెరిగే కొద్దీ, మన ప్రాబ్లమ్స్ పెరిగే కొద్దీ టెక్నాలజీ కూడా పెరుగుతూనే ఉంది మనకి. నైస్. నైస్. శుభవార్త చెప్పారైతే. వెరీ నైస్. అంటే సార్ మామూలుగా మెడిసిన్స్ ఎక్కువ మేనేజ్ చేస్తుంటారు కదా డాక్టర్లు. మెడిసిన్స్ ఎక్కువ చెప్తుంటారు. లేదా ఇన్సులిన్‌కి ఎళ్తుంటారు. ఈ రెండిట్లో ఏది బెస్ట్ లేదంటే 2 చేయాలా? అంటే దిస్ ఈస్ ద క్వశ్చన్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ డిఫర్ అవుతుంది సార్. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే దెర్ ఆర్ సమ్ మెడికేషన్స్ అంటే ఒక 4-5 గ్రూప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి ఓకే. షుగర్ కోసమే. అయితే దాంట్లో ఏంటంటే లేటెస్ట్ గ్రూప్ ఆఫ్ డ్రగ్స్ ఎట్లా ఉన్నాయంటే దే విల్ ప్రొటెక్ట్ యువర్ కిడ్నీస్ అండ్ ప్రొటెక్ట్ యువర్ హార్ట్. హ్మ్. సో ఆ టాబ్లెట్స్ని మనం ఎంతవరకు పేషెంట్స్ పెట్టగలిగితే అంత మంచిది. అంటే మనకి ఓకే. అయ్యే హార్ట్ డ్యామేజ్ కానివ్వండి, మనకి అయ్యే కిడ్నీ డ్యామేజ్ కానివ్వండి ఆపుతుంటాయి. SGLT2 ఇన్హిబిటర్స్ అంటారు. ఓకే. డాపాక్లిఫ్లోజిన్, ఎంపాక్లిఫ్లోజిన్ అంటే మాలిక్యూల్ నేమ్స్. అవి ఏంటిదంటే ఎంతమందికి అంటే వాటికి వాడకుండానంటే కొన్ని కాంట్రాయింట్ అంటే వాడకూడని కొన్ని కండిషన్స్ ఉంటాయి. అవి తప్పించి మిగతా వాళ్ళందరికీ పెట్టుకుంటే వాటి వల్ల అడ్వాంటేజ్ వస్తుంది. సో వాట్ వి అడ్వైజ్ ఈజ్ పేషెంట్ టు పేషెంట్ బేసిస్ మినిమల్ నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ అంటే రెడ్యూస్డ్ పిల్ బర్డెన్ అంటాం. ఓకే. ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే బీపీ కానివ్వండి, షుగర్ కానివ్వండి, కొలెస్ట్రాల్ కానివ్వండి, ఒబేసిటీ కానివ్వండి, కొన్ని ఏళ్ళు అయిన తర్వాత ఇంకో ప్రాబ్లం వచ్చేస్తుంది. ఒక ఓకే. 20 ఇయర్స్ బీపీ పేషెంట్ ఉన్నారు అనుకోండి, తనకు షుగర్ వచ్చేస్తుంది. షుగర్ అచ్చా! 25 ఇయర్స్ ఉన్న వాళ్ళకి బీపీ మనం చాలా చూస్తుంటాం కూడా అట్లా. ఓకే. చాలా ఏళ్ళు ఓకే. బీపీ ఉంది నాకు ఆ, షుగర్ వచ్చేసింది అంటారు. అవును. సో వాళ్ళకి ఏమవుతుందంటే నెంబర్ ఆఫ్ టాబ్లెట్స్ పెరుగుతుంటాయి. అంటే బీపీకో 3 టాబ్లెట్, షుగర్కో 3 టాబ్లెట్, కొలెస్ట్రాల్కో టాబ్లెట్, ఒబేసిటీకో టాబ్లెట్. సో ఏమవుతుందంటే వాళ్ళకి ఒక స్టేజ్ వచ్చేసరికి ఒక 10-12 టాబ్లెట్స్ అయిపోతాయి వాళ్ళకి. బా! సో ఏమవుతుందంటే వాళ్ళకి వేసుకోవడం మిస్ అవుతారు. అంటే ఒకసారి కరెక్ట్. గుర్తుండవు, ఒకసారి కరెక్ట్. అంతే విరక్తి వచ్చి, కదా! కోపం ఏదో వచ్చి తిరుగుతుంటాం బయట ఇక్కడ తిరుగుతుంటాము. అవుట్‌డోర్‌లో ఇంకోటి ఏంటంటే ఉంటాము. ఇన్ని టాబ్లెట్ వేసుకోవాలని నేను విరక్తితోనే అట్లా అవును. వేసుకోరు. సో వాట్ వి అడ్వైజ్ ఈజ్ రెడ్యూసింగ్ ద పిల్ బర్డెన్. అంటే మనం ఎంత తక్కువైతే అంత తక్కువ టాబ్లెట్స్ అచ్చా! పెట్టగలం. అవునా? సో దట్ వాళ్ళ కాంప్లైన్స్ పెరుగుతుంది. టాబ్లెట్స్ నెంబర్ తగ్గే కొద్దీ వాళ్ళకి ఆ గ్యాస్ట్రైటిస్ కానివ్వండి, ఈ సైడ్ ఎఫెక్ట్స్ కూడా తగ్గుతాయి. ఓకే. సో ఈ అంటే వీటిని మనం పిల్ బర్డెన్ అంటాం. దాన్ని ఎంత అచ్చా! ఆప్టిమైజ్ అచ్చా! చేసుకుంటే ఆ, అంత ఆప్టిమైజ్ చేసుకున్న తర్వాత దాన్ని బట్టి ఇన్సులిన్. ఓకే. దేర్ ఆర్ కేసెస్ అంటే చాలా వరకు కేసెస్ ఉంటాయి. అంటే స్పెసిఫిక్ కేసెస్ ఉంటాయి. వేరే ఓన్లీ ఇన్సులిన్ ఇస్ రిక్వైర్డ్, వేరే ఓన్లీ టాబ్లెట్స్ ఆర్ రిక్వైర్డ్. అచ్చా! బట్ మాక్సిమం పేషెంట్స్‌కి టైప్ 2 డయాబెటిక్ పేషెంట్స్‌కి ఎట్లా ఉంటుందంటే వీ కెన్ ఆప్టిమైజ్ ద బోత్. అంటే మంచి టాబ్లెట్ డోస్ పెట్టుకొని అంటే ఇన్సులిన్‌తో ఉన్న డిసడ్వాంటేజ్ అంటే వెయిట్ గెయిన్ అవుతారు. ఓహ్! బరువు పెరుగుతారు. ఎందుకంటే ఇన్సులిన్ ఈజ్ అనబాలిక్ హార్మోన్ అంటే అది మన వెయిట్ పెంచుతుంది. సో ఓకే. ఏంటంటే ఇన్సులిన్ డోస్ తగ్గించుకోవాలంటే మనం కొన్ని టాబ్లెట్స్ పెట్టాల్సి వస్తుంది. ఏదైతే నేను ఇందాక SGLT2 ఇన్హిబిటర్ అని చెప్పానో అది మన బరువు తగ్గడానికి హెల్ప్ చేస్తుంది. ఓహ్! మెట్ఫార్మిన్ వెయిట్ ట్యూటర్ ఉంటుంది. బరువు పెరగకుండా తగ్గకుండా చూసుకుంటుంది. సో ఆ, ఈ టాబ్లెట్స్‌ని ఇన్సులిన్ కనుక మ్యాచ్ చేసి పెట్టుకున్నాం అనుకోండి, ఈ ఇన్సులిన్‌తో వచ్చే మంచిని తీసుకుంటూనే దానివల్ల చెడు ఏదైతే బరువు పెరుగుతున్నామో దాన్ని మనం కంట్రోల్ చేయడానికి లేదా మినిమైజ్ చేయడానికి ప్రయత్నం చేయొచ్చు. సో ఓకే. ఐడియల్ థింగ్ ఈజ్ ఆప్టిమైజింగ్ ద బోత్. ఫస్ట్ టాబ్లెట్స్ అన్ని ఫుల్ మంచి ఆప్టిమమ్ డోస్ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వీ కెన్ గో ఫర్ ఇన్సులిన్. ఓకే. అండ్ ఇన్సులిన్ అవాయిడ్ చేయాలి అంటే డైట్ అండ్ లైఫ్ స్టైల్ చేంజెస్ ఆర్ మస్ట్. ఓకే. సో అచ్చా! ఇన్సులిన్ అవాయిడ్ చేయడం బెటరా? బెటర్ అంటే ప్రిఫరబ్లీ అంటే టాబ్లెట్స్ ఇన్సులిన్ రెండు అవాయిడ్ చేయాలి విత్ ఆ, డైట్ ఆఫ్ అండ్ లైఫ్ కోర్స్. స్టైల్ ఆఫ్ చేంజెస్. కోర్స్. ఆ, బట్ ఏంటిదంటే ఇన్సులిన్ ఈజ్ నెవర్ ద కల్ప్రిట్. ఆ, అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల నష్టం జరగదు. ఇప్పుడు అచ్చా! ఏంటిదంటే మనకి
ఇన్సులిన్ తీసుకొని షుగర్ కంట్రోల్ చేసుకోవడం కన్నా కూడా ఇన్సులిన్ తీసుకోకుండా షుగర్ హై ఉందనుకోండి దానివల్ల జరిగే నష్టం మనకి 1000 రెట్లు ఎక్కువ ఉంటుంది. ఓకే. సో ఇప్పుడు టాబ్లెట్స్తో కంట్రోల్ అవుతుంది, ఇన్సులిన్తో కంట్రోల్ అవుతుంది, టాబ్లెట్స్తో కంట్రోల్ చేసుకోవడం ప్రిఫర్ చేస్తాం, ఎందుకంటే ఇన్సులిన్ అంటే ప్రిక్ చేసుకోవాలి, షుగర్స్ తగ్గుతాయి. అవును. బట్ టాబ్లెట్స్ అన్ని తీసుకున్నా కూడా ఇన్సులిన్తో కంట్రోల్ అవ్వట్లేదు అప్పుడు ఇన్సులిన్ తీసుకోవాల్సిందే. ఓహో. ఎందుకంటే మీకు షుగర్స్ కంట్రోల్ చేయడం చాలా ఇంపార్టెంట్. అది మీరు టాబ్లెట్తో కంట్రోల్ చేస్తారా, ఇన్సులిన్తో కంట్రోల్ చేస్తారా, డైట్తో కంట్రోల్ చేస్తారా, లైఫ్ స్టైల్తో ఇట్లా కంట్రోల్ అయితే అవ్వాల్సిందే. ఓకే. కంట్రోల్ అవ్వకుండా నేను ఇన్సులిన్ తీసుకోనంటే రేపటి నాడు మీకు డయాలసిస్ దాకా అవసరం పడుతుంది, స్టెంట్లు పడుతుంది, అవునా? అంతే. స్టెంట్ పడుతుంది, డయాలసిస్ అవుతుంది, షుగర్ కంట్రోల్ అవుతుంది. వీ హ్యావ్ సీన్ ఎన్ నెంబర్ ఆఫ్ కేసెస్. బొటన్ వేలు తీసేయడము, నడవడానికి రాకపోవడము, ఆ ఇన్ఫెక్షన్ తీసేసినాక మళ్ళీ అక్కడ ఇన్ఫెక్షన్ రావడం చుట్టుపక్కల, ఓకే. అంటే యూ విల్ సఫర్. ఇఫ్ యూ హ్యావ్ టు లీడ్ అంటే మీరు మంచి లైఫ్ లీడ్ చేయాలి అంటే షుగర్ కంట్రోల్ చేయాల్సిందే. చేయాల్సిందే. డైట్, లైఫ్ స్టైల్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్స్ ఫాలోడ్ బై మెడికేషన్స్ అండ్ ఇన్సులిన్. ఇన్సులిన్ ఈజ్ నెవర్ ద డిమాన్, అంటే ఎప్పుడు కూడా ఇన్సులిన్ మనం డిమానైజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే కరెక్ట్ క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్. రైట్. బయట ఒక్కోసారి ఏమవుతుందంటే కొంచెం తొందరపడి ఇన్సులిన్ స్టార్ట్ చేసుకోవడం, పేషెంట్స్ నాకు నచ్చదని కూడా వదిలేసేయడం, అట్లా కాకుండా ఇన్సులిన్ ఇంకోటి ఏమవుతుందంటే ఇఫ్ పేషెంట్ ఈస్ ప్రాపర్లీ కౌన్సిల్డ్ ఫర్ ఇన్సులిన్, అంటే వాళ్ళకి అంటే మనకు తెలిసిపోతుంది లాంగ్ స్టాండింగ్ డయాబెటిక్ ఉంటారు కదా, మనకి చూస్తుంటే మనకి టాబ్లెట్స్ చూస్తుంటే పెరుగుతుంటే కంట్రోల్ అని మనకు అర్థమైపోతుంది. వాళ్ళు ఒక 6 months 9 months కూడా మనకు తెలిసిపోతుంది. సో మనం తన ముందు నుంచి మెంటల్గా ప్రిపేర్ చేయాలి. మీకు ఇన్సులిన్ అవసరం పడుతుంది సార్, అంటే ఇన్సులిన్ తీసుకోకపోతే ఇట్లా డ్యామేజ్ అవుతుంది అని చెప్తే వీ గివ్ హిమ్ అట్లీస్ట్ గుడ్ 3 to 6 months అండ్ మనం మెంటల్ ప్రిపేర్ చేస్తాం అనుకోండి, బై ద టైమ్ దే ఆర్ రెడీ టు దే ఆర్ ఇన్ ద నీడ్ ఫర్ ఇన్సులిన్ వీ కెన్ స్టార్ట్ దెమ్ ఆఫ్ అండ్ విల్ సీ గుడ్ రిజల్ట్స్. ఏమవుతుందంటే చాలా మందికి ఏముందంటే వీళ్ళు చెప్తారు, లేదు నీకు అప్పుడే ఇన్సులిన్ ఎందుకు స్టార్ట్ చేసినారు, నీకు టాబ్లెట్స్ ఇంకా బాగా పనిచేస్తారు, నాకు తెలిసిన ఆయన దగ్గరికి ఈయన దగ్గరికి అని చెప్పి. సో మనం ముందు నుంచే ప్రిపేర్ చేయాలి. అంటే మనం క్యాండిడేట్ని సెలెక్ట్ చేసుకొని ఒక 3 months 6 months ముందే ప్రిపేర్ చేయాలి. లేదండి ఇట్లా మీకు కంట్రోల్ అవ్వట్లేదు, ఇప్పుడు మనం టాబ్లెట్స్ పెడుతున్నాము, డైట్ చేంజ్ అన్నీ చేసుకుందాము, మనకి ఈ రిజల్ట్ కావాలి, మీరు మంచిగా మోటివేటెడ్ ఉండి వర్క్ చేసుకోండి, లేదంటే మళ్ళీ మనకి ఇన్సులిన్ అవసరం పడుతుందేమో రాకుండా, అట్లా ఒక 2 months 3 months 6 months మోటివేట్ చేస్తాం అనుకోండి, దెర్ ఇస్ లెస్ ఛాన్సెస్ అంటే వాళ్ళు దాన్ని ఇన్సులిన్ తీసుకోకుండా షుగర్స్ కంట్రోల్ కాకుండా చేసుకునే పరిస్థితి తగ్గుతుంది మనకి. దే విల్ బి కంప్లైంట్ ఫర్ ద ఇన్సులిన్ ఇంజెక్షన్స్. వీటిలో ధనవంతులు పేదవాళ్ళ తేడా ఉందా? మీరు పాటిస్తారా అలాంటి? లేదు సార్. పేదవాళ్ళు వస్తే ఒక కైండ్ ఆఫ్ మెడిసిన్స్ రాయడం, రోగమైనా కానివ్వండి, మరణమైనా కానివ్వండి, ఎవరిని చూడాలి, అందరికీ అంటే ఒకటే. సరిపోయిన తర్వాత అంటే అట్లా కాదు కదా, అంటే స్థాయిని బట్టి వాళ్ళ స్తోమతను బట్టి. స్తోమతను కాదు సార్. ఇప్పుడు ఏమవుతుందంటే లేటెస్ట్ వచ్చినవి కాస్ట్లీ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే లేటెస్ట్ మెడిసిన్స్ ఉన్నవి అవి పేటెంట్లలో ఉంటాయి. ఒక టాబ్లెట్ ఉంటుంది, రైబల్సిస్ అని టాబ్లెట్ ఉంటుంది, దట్ ఈస్ అండర్ పేటెంట్. మనకి పర్ మంత్ టాబ్లెట్స్కి మినిమం 10,000 ఖర్చు అవుతుంది పర్ మంత్. దట్ వర్క్స్ వెరీ గుడ్ మెడిసిన్, బట్ ఇట్ కాస్ట్ అరౌండ్ 10,000 per rupees. అంటే ఇప్పుడు ఏమైందంటే దేర్ ఈస్ నథింగ్ వీ కెన్ డూ అబౌట్ ఇట్. అది పేటెంట్ ఉంది కాబట్టి ఇప్పుడు పేటెంట్ తగ్గించినాక వీ కెన్ యూజ్ ఇట్ ఫర్ కామన్ పీపుల్. బట్ ఇప్పుడు 10,000 rupees అంటే ఎవరు అఫోర్డ్ చేసుకో, అంటే మనం అఫోర్డ్ చేసుకోవాలి. సో దానికోసం మనకి జాగ్రత్తగా సెలెక్ట్ చేయాల్సి వస్తుంది క్యాండిడేట్ సెలెక్ట్ చేసుకోవాలి. ధనవంతుల మెడిసిన్స్, పేదవాళ్ళ మెడిసిన్స్ ఉంటాయి, అట్లా చెప్పకూడదు సార్. అంటే కొంచెం అంటే దట్స్ వాళ్ళకి అర్థమయ్యేలాగా లేటెస్ట్ మెడిసిన్స్ ఇంకా పేటెంట్ ఉన్నాయి, అంటే మన దగ్గర లేవు. అంటే ఎక్కడో జర్మన్ కంపెనీస్, అమెరికన్ కంపెనీస్ వాళ్ళు పేటెంట్ ఉంటాయి. వాటిని ఏంటంటే మనం వాటిని ఇంపోర్ట్ చేసుకోవాల్సి వస్తుంది, మెడిసిన్స్ అవి ఇంపోర్ట్ చేసుకుని మనం ఇవ్వాల్సి వస్తుంది. సో ఆ కాస్ట్ అన్ని మనకి యాడ్ అవుతాయి. పేటెంట్ అయిపోయినాక ఏంటంటే మన ఇండియాలో ప్రొడక్షన్ జనరిక్ మెడిసిన్ అయ్యాక జనరిక్ అని కదా, పేటెంట్ అయిపోయినాక ఏంటంటే చాలా మంది ప్రొడ్యూస్ చేస్తారు, కాంపిటీటర్స్ చాలా మంది వస్తారు, ఒక్కొక్కరు ప్రైస్ రేంజ్ పెడతారు, అప్పుడు కాస్ట్ విల్ కమ్ డౌన్. బట్ ఏంటంటే ఇప్పుడున్న మెడిసిన్స్ కొన్ని కొత్త రకమైన ఇన్సులిన్స్ ఉన్నాయి, పేటెంట్లు ఉన్నాయి, దే ఆర్ కాస్ట్లీ. అంటే మనం దానికి ఏం చేయలేం. ఏంటంటే మనము పేషెంట్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. బట్ మంచి ప్రైస్ అంటే తక్కువ ప్రైస్ రేంజ్ కూడా చాలా మంచి, అంటే ఇప్పుడు మల్టిపుల్ వేరియంట్స్ వచ్చేసినాయి మనకంటే. ఇప్పుడు డబ్బులు లేకపోవడం వల్ల ఇన్సులిన్ అంటే షుగర్స్ కంట్రోల్ చేసుకునే అంత దౌర్భాగ్యం మనకు లేదు కదా. వీ క్యాన్ కంట్రోల్ ఇట్. అంటే ఈవెన్ అంటే నిరుపేదలకు కూడా వీ కెన్ ఆప్ట్ ఫర్ జనరిక్ మెడిసిన్స్, వీ కెన్ ట్రై అవుట్ మల్టిపుల్ జనరిక్ మెడిసిన్, వీ కెన్ కంట్రోల్ ద షుగర్స్. ఇన్సులిన్ జనరిక్ వచ్చేసింది, టాబ్లెట్స్ జనరిక్ వచ్చేసినాయి. అంటే పేదవారికి ట్రీట్మెంట్ దొరకకుండా ఉండేంత ప్రాబ్లం అయితే లేదు. రిచ్ పీపుల్కి కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయేమో కానివ్వండి, పూర్ పీపుల్కి డిసడ్వాంటేజెస్ అయితే అది కావాలి. వీ కెన్ కంట్రోల్. అంటే ఎంత షుగర్ ఉంటుంది కానివ్వండి, దేర్ ఆర్ జనరిక్ ఇన్సులిన్స్ అండ్ జనరిక్ టాబ్లెట్స్ అవైలబుల్. బట్ ఏంటంటే మనకి ఇండియాలో ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే వీ హ్యావ్ టు బీ మోర్ కేర్ఫుల్ వెన్ యూఆర్ యూజింగ్ జెనరిక్స్. అంటే ఎట్లుంటే ఒక భయంతో, అంటే వీ హ్యావ్ సీన్ సమ్ పేషెంట్స్ ఒకసారి జనరిక్ వాడిని కొన్ని పని చేయకపోవడం, మళ్ళీ మార్చి వేరే జనరిక్ తీసుకుంటే మంచిగా కొన్ని. అంటే ఏమవుతుందంటే సార్ వన్ థింగ్, అంటే వీ డోంట్ వాంట్ కంప్లైంట్, బట్ ఏమవుతుందంటే ఒక్కోసారి కొంచెం స్క్రూటినీ విషయంలో లేకపోవడం కానీ, అక్కడ ఏదన్నా కొంచెం ఇష్యూస్ రావడం కానివ్వండి. సో ఏంటంటే వాట్ ఐ పర్సనల్లీ సీ ఫర్ మై పేషెంట్స్ ఈజ్ మీరు జనరిక్ తీసుకోండి, బట్ ఫాలో అప్లు ఉండండి. అంటే నాకు ఏంటంటే నాకు మీరు షుగర్స్ చెక్ చేసుకోండి, కుదిరితే ఇంటి దగ్గర కానీ నా చెక్ చేసుకోండి. ఇఫ్ ఇట్ ఈస్ వెల్ అండ్ గుడ్, విల్ కంటిన్యూ, నో ఇష్యూస్. లేదంటే వీ విల్ సీ ఎనీ అదర్ ఆల్టర్నేట్స్ విచ్ ఆర్ అవైలబుల్ విత్ us, we will see that way.